ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలతో ఉండేవారు కాదని అన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల అంశాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో సుమారు 35 మిలియన్ల మంది చనిపోయేవారని పాక్ ప్రధాని షెహబాజ్ తనతో అన్నట్లు ట్రంప్ చెప్పారు. ఇక రెండు దేశాల మధ్య అణుయుద్ధాన్ని తానే అడ్డుకున్నానని మరోసారి ట్రంప్ చెప్పుకున్నారు. అమెరికా కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో ట్రంప్ యుద్ధాల అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాను 8 యుద్ధాలను ఆపగలిగానని అన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాల్లో టారిఫ్లు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాలు ట్రేడ్ డీల్ కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ సంబంధించి రెండు దేశాల మధ్య గత ఏడాది మేలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు తీవ్ర యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో తాను జోక్యంతోనే ఆ రెండు దేశాల మధ్య యుద్ధం నిలిచిపోయింది, నేను ఒకవేళ అక్కడ ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా దాదాపు 35 మిలియన్ మందికి సంబంధించి ప్రజలు చనిపోయేవారు అని చెప్పేసి కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పదే ఆ పాకిస్తాన్ కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ యుద్ధం సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో చాలా సందర్భాలు అవకాశం వచ్చినప్పుడల్లా యుద్ధం తానే ఆపాలని చెప్పేసి పలు సందర్భాల్లో ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మరొకసారి దాన్ని ఉద్ఘాటిస్తూ మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి కాస్త భిన్నంగా ఏంటంటే నిజంగానే తన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలేది. ఆ పాకిస్తాన్ ప్రధాని కూడా ఆ యుద్ధంలో చనిపోయేవారు అంటే ఒక రకంగా కూడా చాలా భారత్ అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ అట్లా కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటివి. సో ఆ పాకిస్తాన్ ప్రధాని ముఖ్యంగా ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనిక అధ్యక్షుడు అందరూ కలిసి కూడా అమెరికాని శరణు కోరి భారత్ పై కొంత ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపారు అనే ఒక ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పుడు మరొకసారి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో దాన్ని బలం చేకూరుతున్నాయని చెప్పవచ్చు. నిజంగానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ అదే విధంగా యుద్ధాన్ని కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మొత్తం ఆ ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ లేకుండా పోయేదేమో అనే ఒక ఆలోచన, అనుమానాలు, సందేహాలు అప్పుడు ఉండేవి. సో వాటికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కాస్త బలం చేకూరుతున్నాయి. ఎందుకంటే పెహల్గాం ఘటన తర్వాత భారత్ పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ చేపట్టేది. మొదటి దశలో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను ఎత్తివేయడంతో పాకిస్తాన్ దాన్ని పీడించుకోలేక భారత పౌరులను టార్గెట్ చేసుకుని సరిహద్దుల వెంట అదే సందర్భంలోనే భారత ఆలయాలను టార్గెట్ చేసుకుని కొంత డ్రోన్లతో అటాక్ చేయాలని భావించి సో దానికి భారత దళాలు దాన్ని చాలా సాహసోపేతంగా దాన్ని చుట్టుకుంటాయి. అదే సందర్భంలో గట్టి ఎదురు సమాధానం ఇచ్చాం. దీంతో తోకముడిచినటువంటి పాకిస్తాన్ చేతులెత్తేసి ఏం చేయలేక పాలుపోక అమెరికా ఆ కాళ్ళ మీద పడి ఖచ్చితంగా కొంత యుద్ధాన్ని ఆపాల్సిందిగా అక్కడి నుంచి అమెరికాతో రాయబారం నడిపి భారత్ తో యుద్ధాన్ని ఆపేలా చేసిందని చెప్పేసి గతంలో చాలా ఆరోపణలు, విమర్శలు ఉండేవి. సో అట్లాంటి అనుమానాలు ఉండేవి. ఇప్పుడు దానికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక రకంగా ఆ మాటలు కొంత బలం చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు. సో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై 10 నెలలు కావాల్సిన సందర్భంలో అనేక అంశాల పట్ల మాట్లాడారు. అందులో ఇప్పటి వరకు తను ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపాను, అందులో భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తుందని చెప్పేసి ఆ అంశం చెప్తూనే ఈ 2 యుద్ధ ప్రస్తావనలు తీసుకొచ్చారు. అదే సందర్భంలో తను ఎందుకంటే గతంలో కూడా తనకు నోబెల్ పీస్ అవార్డు కోసం ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా తనకు వస్తుందని చెప్పేసి కూడా భావించారు. కానీ నోబెల్ పీస్ అవార్డు రాలేదు. సో అయినప్పటికీ తాను శాంతి కాముకుని సో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలను జరగకుండా ఏంటంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అని చెప్తూ అనేక యుద్ధాలు ఆపని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఒకవైపు ఇలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం మరోవైపు కూడా చాలా ఇటీవల కాలంలో కొన్ని దేశాల పట్ల తానే యుద్ధానికి దిగుతాను, దాడి తప్పదు అని చెప్పేసి కూడా అనేక సందర్భాలు ప్రకటించిన పరిస్థితి. సో ద్వంద్వ వైఖరి ఉన్నది. సో చాలా అంశాల పట్ల డొనాల్డ్ ట్రంప్ తీరు కొంత ద్వంద్వ వైఖరి. ముఖ్యంగా కూడా ఇప్పుడు ఈ టారిఫ్ విషయంలో కూడా ఇదే రకంగా కనపడుతోంది. ఒకవైపు ఏమో
ఆయా దేశాలపై విధించిన టారిఫ్ల పైన అమెరికా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో ఇది సరైన విధం కాదు, నీకు అధికారం ఉంది, అధ్యక్ష హోదాలో అధికార దుర్వినియోగం చేయకూడదు, ఎందుకంటే ఈ వాణిజ్యపర ఒప్పందాల విషయంలో ఖచ్చితంగా దౌత్యం పాటించాల్సిందే, గతంలో ఏదైతుందో అది అమలు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది అక్కడ అమెరికా సుప్రీంకోర్టు. అయినప్పటికీ ఇప్పుడు మొండి ఘటంగా తన మొండి వైఖరి కారణంగా పదే పదే చెప్తా ఉన్నాడు, పాత టారిఫ్లను కంటిన్యూ చేస్తాను, సుప్రీంకోర్టు నేను పట్టించుకోవడం, సుప్రీంకోర్టు మాటలను ఇప్పటికేదైతే కొత్త టారిఫ్లు ఏదైతే ఉన్నాయో దాని గురించి మొత్తంగా కూడా ఒప్పందం చేసుకున్న ప్రకారమే ఆయా దేశాలతో ఇదే టారిఫ్లు కొనసాగిస్తామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేయడం మాత్రం కొంత సంచలనంగా మారింది. సో ఒకవైపు ఏమో అమెరికా మాత్రం ఆ కొత్త టారిఫ్ను రద్దు చేయాలంటుంది, డొనాల్డ్ ట్రంప్ మాత్రం అవే టారిఫ్లను కంటిన్యూ చేస్తా అంటున్నాడు. సో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్ అవకాశం వచ్చినప్పుడే ఆయన ఏది చేసినా కొంత సంచలనంగా మారుతుంది. ఆయన తీరు కావచ్చు, ఆయన వ్యాఖ్యలు కావచ్చు, ఇలా అవకాశం వచ్చినప్పుడు ఏది మాట్లాడినా అది కొంత సంచలనంగా మారుతుంది ఇటీవల కాలంలో. సో రెండోసారి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి విపత్కర నిర్ణయాలని చెప్పవచ్చు, లేకుంటే అనాలోచిత నిర్ణయాలని కావచ్చు, అనేకమైనటువంటి కొన్ని నిర్ణయాలు అదేవిధంగా వ్యాఖ్యలు కూడా కొంత గందరగోళానికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మరొకసారి భారత్ పాకిస్తాన్ సంబంధించి యుద్ధ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి నిజంగానే భారత్ కనుక అట్లే కంటిన్యూ చేసి ఉంటే పాకిస్తాన్ ప్రధాని కూడా యుద్ధంలో చనిపోయేవాడు, దాంతో పాటుగా 35 మిలియన్ మంది ప్రజలు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయేవారు. సో తన నిర్ణయం వల్లే 35 మిలియన్ ప్రాణాలు కాపాడబడ్డాయి. అదే సందర్భంలో పాక్ ప్రధాని ఎవరైతే ఉన్నారో పాక్ ప్రధాని కూడా తన వల్లనే, తన యొక్క ఎంట్రీ వల్లనే అతని ప్రాణాన్ని కాపాడగలిగారు, తన వల్లే పాక్ ప్రధాని బతుకున్నాడు అని చెప్పేసి కూడా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలు. సో మొత్తానికి అయితే అల్టిమేట్ గా మరొకసారి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా చెప్పవచ్చు. అయితే రాధాకృష్ణ, ఇప్పుడు ఏదైతే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పైన కమెంట్స్ చేసిన సందర్భంగా పాక్ ప్రభుత్వం మిమ్మల్ని స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా సందర్భాలు ఇప్పటికీ కూడా అందరికీ తెలిసిన విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ను ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్ కు ఎప్పుడు లేదు. సో ఇప్పుడు కాదు, గతంలో కూడా ఎప్పుడు లేని పరిస్థితి. సో అనవసరంగా చాలా సందర్భాల్లో పాకిస్తాన్ తో తను నేరుగా ఎదుర్కోలేక, భారత్ పాకిస్తాన్ నేరుగా ఎదుర్కోలేక ఇట్లాంటి తీవ్రవాదులను పెంచి పోషించి భారత్ లో ఒక అలజడిని, ఒక దాడులకు రెచ్చగొట్టేలా అనేక ప్రణాళికలు రచించింది. సో అది పెహల్గాం దాడి అయినా, గతంలో జరిగినటువంటి భారత్ లో జరిగినటువంటి ప్రధాన బాంబు పేర్ల అన్నిటి కూడా మూలాలన్నీ కూడా పాకిస్తాన్ లో ఉండేవి, పాకిస్తాన్ తీవ్రవాద ముఠాలో పని. సో అదే దాంతో పాటుగా భారతే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఈ ఐఏఎస్ఐ తో పాటు ఇతరత్ర జైషే మహమ్మద్ గానీ ఇట్లాంటి అనేక తీవ్రవాద సంస్థలకు పుట్టినీలుగా పాకిస్తాన్ ఉండేది. సో అవకాశం వచ్చినప్పుడల్లా తన ఈ భారత్ లో అలజడి రేపుతున్నటువంటి తీవ్రవాదులను అంతం చేయడానికి ఆపరేషన్ సింధూర్ భారత్ తీసుకొచ్చింది. సో ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ నడ్డి విరిచింది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో అనుగదొక్కింది. దాంతో ఏం చేయలేక పాలుపోతా. సో ఏంటంటే ఇక ఏదో దిక్కుతోచని పరిస్థితుల్లో తమ భారత్ పై దాడికి దిగుతామని చెప్పేసి పోకడలకు పోయి కొన్ని అక్కడ ఉన్నటువంటి డ్రోన్లతో భారత్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలాంటి సరిహద్దు రాష్ట్రాలపైన భారత్ సరిహద్దుకు సంబంధించినటువంటి భారత్ పాకిస్తాన్ సంబంధించినట్టు భారత్ రాజస్థాన్ లాంటి పంజాబ్ లాంటి రాష్ట్రాలపైన ఆలయాలను టార్గెట్ చేసుకుని, హిందువులను టార్గెట్ చేసుకుని, అక్కడ ఉన్నటువంటి పౌరులను టార్గెట్ చేసుకుని దాడులకు పాడుకోవాలనుకుంది. సో మొత్తానికైతే భారత సేన దాన్ని తిప్పికొట్టింది. ఆ తర్వాత కూడా మనకు తెలిసిన ఆ పరిణామాలన్నీ మనకు తెలిసిన సంగతే. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ అధ్యక్షుడు తను ఎంట్రీ కాకపోతే పాకిస్తాన్ అధ్యక్షుడు చనిపోయేవాడు అని చెప్పేసి, పాక్ ప్రధాని చనిపోయేవాడు అని చెప్పేసి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏ మాట్లాడే అవకాశాలు లేదు. సో దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. సో ఇప్పుడు కేవలం అమెరికా దయాదాక్షిణాలు అనుగ్రహంతోనే, ఇప్పుడు దయాదాక్షిణాలతోనే పాకిస్తాన్ ఏదైతే దేశం కొంత ముందుకు నడుస్తా ఉంది. సో ఒకవైపు యుద్ధం ఆపినప్పుడు అమెరికానే, సో ఇప్పుడు మళ్ళీ ఏదో సరే అమెరికాను కనుక వ్యతిరేకంగా ఏ ఒక్క మాట మాట్లాడినా అమెరికాకు అది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ పాకిస్తాన్ పై ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసు. కాబట్టి అక్కడ పాలకులకు ఖచ్చితంగా అట్లాంటి అవకాశం ఇవ్వదు. సో ఈ మొత్తంగా కూడా అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల పైన పాకిస్తాన్ ఎవరు కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన ఉండకపోవచ్చని భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.